బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, ఖురాన్ ప్రవచనం కార్యక్రమానికి స్వాగతము. ఈ రోజున కూడా మనము ఒక చక్కటి వాక్యాన్ని తెలుసుకుందాము. అదేంటంటే 4 విషయాలు చెప్పి దైవము వీటి నుండి దూరంగా ఉండండి అంటున్నాడు. దూరంగా ఉండవలసినటువంటి విషయాల గురించి జాగ్రత్తలు చెప్తున్నాడు. 5వ అధ్యాయము 90వ వాక్యంలో, విశ్వాసులారా అంటే దైవాన్ని విశ్వసించినటువంటి వారలారా, దైవం అంటే భయం ఉన్నటువంటి వారలారా, ఒక రోజున దైవం ముందు నిలబడాలి అన్న ఆలోచన కలిగి ఉన్నటువంటి వారలారా, ఇన్నల్ ఖమ్ర్ వల్ మైసరు వల్ అన్సాబు వల్ అజ్లాము రిజ్సు మిన్ అమలి షైతాన్ అంటున్నాడు. సారాయి, జూదము, దైవేతర ప్రదేశాలు, దైవం కాకుండా దైవానికి సాటి కల్పించే చోట ఆరాధన జరిగేవి, ఈయన దైవము అని చెప్పేసి మీరు ఆయనకు ఒక స్వరూపాన్ని కల్పించి ఆరాధన చేసే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఆయన అలాగ లేడు కదా. అలాగ లేనప్పుడు ఆయన ఈయనే అని చెప్పేసి నాకు మనసుకు నచ్చినటువంటి ఒక స్వరూపాన్ని కల్పించి నేను ఆరాధన చేస్తుంటే అది దైవానికి ఎంత మాత్రంలో ఇష్టం లేనటువంటి పది. ఏ త్యక్షర మన ఉద్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్రగమచింతం చకూట స్థలం అచలం ద్రవం. 12, 3, 4 శ్లోకాలు భగవద్గీత గ్రంథం ఇంట్లో ఉంటుంది, చదవండి. ఏత్యక్షరం ఆయన అక్షరుడు ఆయన క్షరుడు కాదు. క్షరుడు అంటే నాశనం ఉండేది, ఆయన అక్షరుడు, నాశనం లేనటువంటి వాడు. అనిర్దేశం ఇట్టిదని నిర్దేశింపశక్యం కాదు ఆయనకు, ఇంద్రియాలకు గోచరము కాదు, పంచేంద్రియాలకు లొంగడం ఆయన. నోటితో వర్ణించలేము, చేతితో స్పర్శించలేము, కళ్ళతో దర్శించలేము, చెవులతో వినలేము. ఆయన ఇంద్రియాలకు గోచరం కానివాడు, అవ్యక్తము, కంటికి కనబడనటువంటి వాడు. సరే వదిలేండి. సారాయి, జూదము, దైవేతర ప్రదేశాలు, పాచికల ద్వారా జోస్యము. పాచికల ద్వారా జోస్యం అంటే అందులో చాలా ఉంటాయి. హస్త ముద్రగం అని రకరకాలైన సిద్ధాంతాలు వచ్చేసినాయి కదా ఇప్పుడు. ఇవన్నిటికీ కూడా చట్టబద్ధత ఇచ్చేస్తున్నారు. యూనివర్సిటీలోనే బోధన చేసేస్తున్నారు. భూత వైద్యం కూడా యూనివర్సిటీలో బోధించేస్తారట ఈ రోజున. సరే వదిలేయండి. ఈ విధంగా పాచికల ద్వారా జోస్యం కావచ్చు. నాకు ఏమవుతుంది, ఏంటి, రేపు పొద్దున్న ఏమవుతుంది, మనిషికి ఆతృత కదండి. ఈ 4 కూడా రిజ్సు మిన్ అమలి షైతాన్ అంటే మన దుష్టశక్తి ఏదైతే ఉందో, మనిషిని మార్గం తప్పించే శక్తి ఏదైతే ఉందో అది, దాని యొక్క పనులు. మీరు వాటి జోలికి పోకండి. ఫజ్ తన్ని బూ, దీన్ని విడిచిపెట్టి నిల అల్లకం తుఫ్లిహూన్, అప్పుడు మీరు సాఫల్యం పొందుతారు. కాబట్టి సారాయి, దాని జోలికి పోకూడదు. జూదంలో చాలా ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ కూడా జూదమే. మనకు కష్టపడకుండా ఏదో విధంగా తేలిగ్గా ఎక్కడైతే డబ్బు వస్తుందో అవన్నీ కూడా ఇందులోకి వచ్చేస్తాయన్నమాట. పేకాట కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, గుర్రపు పందాలు, ఇవన్నీ సకల ఏవైతే ఉన్నాయో దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో, అలవాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులోకి వచ్చాయి.